ఈ రోజుల్లో కూడా కులం ఉందా అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది, ఈ రోజుల్లో కులం ఎక్కడుంది అని నొసలు చిట్లించేవారు ఇంకొంతమంది. ఈ రెండిటికి సమాధానాలు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి సోషల్ బాయ్కాట్. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం అనే గ్రామంలో జరిగినటువంటి సోషల్ బాయ్కాట్ దళితుల వెలి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో దీంట్లో నిజాలు వెలికి తీయాలి అని ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినంత మాత్రాన న్యాయం దక్కుతుందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే, అసలు ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ డాక్టర్ దాసరి చెన్నకేశవులు గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ వెల్కమ్ టు డయల్ న్యూస్. చెన్నకేశవులు గారు, మీరు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అనేటువంటి పార్టీకి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఇది పొలిటికల్, దీనికన్నా ముందు మీరు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు, దీనికోసమే మీరు విఆర్ఎస్ చూచారు. ఇది ఒక పార్ట్. మల్లాం గ్రామంలో దళితుల వెలి అనేటువంటి దానిపైన దీంట్లో నిజాలు వెలికి తీసుకురావాలి అనేటువంటిది మీ ఆలోచన, అందుకే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు మీరు? నేను అసలు పవన్ కళ్యాణ్ గురించి అయితే ఆలోచించలేదండి, ఆయన టార్గెట్ కూడా చేయలేదు. నేను దళితుల వెలి, ఎస్పెషల్గా షెడ్యూల్డ్ క్యాస్ట్ మాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళని వెలేశారు. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్లు ఎక్కడున్నాయి కులాలు అంతా వెళ్ళిపోయినాయి కదా, మేము భుజాలు వేసుకుంటున్నాం, ఎక్కడ మాకు అంటరానితనం లేదు, అన్టచబిలిటీ లేదు అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కావచ్చు దేశం అంతా జరుగుతూ ఉంటే అన్టచబిలిటీ అనేది కరాళ వృత్యం చేస్తుంది అనేది జగమెలిగిన సత్యం. ఈ రోజుకి కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని గుళ్ళోకి రానియట్లేదు. ఈ రోజు కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని గ్రామాల్లో ఉండేటువంటి టీ కొట్ల దగ్గర కూడా కూర్చొని మన గ్రామాలు చాలా ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ కప్పులు పేపర్ కప్పులు రాకముందు 2 సంవత్సరాల క్రితం వరకు కూడా 2 గ్లాసుల పద్ధతి రాయలసీమ అంతా విపరీతంగా ఉంది. కోస్తా జిల్లాలో చాలా తక్కువగా ఉంది, కానీ రాయలసీమలో విపరీతంగా ఉంది. సో కులం అనేటువంటిది కరాళ వృత్యం చేస్తున్నమాట వాస్తవం. సో నేను ఎక్కడ సఫర్ అయ్యానంటే, ప్రతి ఒక్కడు వచ్చి కులం లేదు అంటూ ఉంటే ఇప్పుడు కుల ఎలివేత ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ, కులంతో వెలివేత వేయడం ఏంటి, బాయ్కట్ చేయడం ఏంటి, సోషల్ బాయ్కట్ చేయడం, మాలోళ్ళకి మీకు అమ్మము మాదిగోళ్ళకి మీకు అమ్మం అని చెప్పేసి చిల్లర కొట్టుల్లో ఇంకా హుకుం జారీ చేయడం ఏంటి, రాజ్యాంగం నడుస్తుందా లేదా, రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుందా లేదా, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉన్నారు అని వెతుక్కుంటూ మల్లాం గ్రామం పోవడం జరిగింది. అసలు ఏం జరిగింది పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో? ఏం జరిగింది? ఏ నేరం చేస్తే దళితుల్ని, ఎస్పెషల్లీ మాల సామాజిక వర్గాన్ని ఎందుకు కాపులు వెలివేశారు? అక్కడ ఏం జరిగిందండి సార్, అక్కడ సురేష్ బాబు అనే వ్యక్తి కరెంటు పని చేయడం కోసం ఒక కాపు కులస్తులైనటువంటి వాని పేరు జాలబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఓకే. కరెంటు పని చేయడానికి వెళ్ళినప్పుడు పని జరుగుతున్న సమయంలో 4:30 టైంలో ఆయన మోటార్ బిగించి అయిపోయింది అనుకున్న టైంలో ఇలాంటి వైర్ ఏదో కనిపిస్తూ ఉంటే ఆ వైర్ తీసే ప్రయత్నం చేశాడు. మరి అంతకుముందే కరెంటు మెయిన్ ఆపేసి పని చేస్తూ ఉంటే మన మెయిన్ ఎవరు ఆఫ్ చేశారో ఎవరు ఆన్ చేశారో తెలియదు, కానీ కరెంటు దాంట్లో సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అవుతుందని పట్టుకుని వెంటనే అసలు స్పాట్లో కింద పడిపోయాడు. కింద పడిపోయిన వెంటనే ఈ ఇంటి ఓనర్ ఏం చేశారంటే, దగ్గరలో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కుర్రోళ్ళు కూర్చొని ఉంటారు, ఎస్సీ యువకులు, వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, అరే మీ సురేష్ బాబు మా ఇంట్లో పని చేస్తే పడిపోయాడు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు వెంటనే ఆటో వేసుకొని వీళ్ళ ఇంటికి రావడము, వాడు పడిపోయిన ఆటోలో వేసుకొని ఆ మల్లాం గ్రామంలో ఉన్న పిహెచ్సికి తీసుకెళ్ళడం జరిగింది. పిహెచ్సిలో ఇక్కడ లాభం లేదు, పిఠాపురం తీసుకెళ్ళండి అని చెప్పారు. 108కి ఫోన్ చేస్తే 108 వస్తుంది కాబట్టి లేట్ అవుతుందని ఎదురుగా 108కి ఎదురు ఆటోలో అబ్బాయిని వేసుకొని ఆటోలో వెళ్ళారు. దారిలో 108లోకి షిఫ్ట్ చేసుకున్నారు. అక్కడ నుంచి పిఠాపురం సిహెచ్సికి తీసుకెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి డాక్టర్ గారు అంది వేలోనే ప్రాణం పోయిందయ్యా అని చెప్పాడు. ఎందుకు పోయింది ప్రాణం అంటే, కరెంట్ షాక్ తగిలి ప్రాణం పోయిన మాట వాస్తవం అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. సో ఇక్కడ వెంటనే కరెంట్ షాక్ తగిలింది. ఆ ఇంటి ఓనర్ ఉన్నారు కదా, ఆ ఇంటి ఓనర్ ఏం చేయాలి, ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అయ్యా మా ఇంట్లో కరెంట్ షాక్ తగిలింది, మాకు కుర్రాడు చనిపోయాడని చెప్పేసి ఓనర్ అయినా చెప్పాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాలి. లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ అయినా సరే కరెంట్ షాక్ తగిలిపోయినప్పుడు వెంటనే పోలీసులకు ఇంటిమేట్ చేయాలి, పోలీసు అక్కడికి రావాలి, పోలీసు వాళ్ళు రిపోర్ట్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ కట్టాలి, చెయ్యాలి. కట్టినట్టయితే అక్కడే చూసుకుంటే ఎఫ్ఐఆర్ కట్టున్న పోస్ట్ మార్టం చేస్తున్నట్టయితే ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 2,50,000 కాంపెన్సేషన్ ఇచ్చేవాళ్ళండి. అది అక్కడ మిస్ అయిపోయింది. సరే అయిపోయిన తర్వాత ఎస్ఐ గారు కనుక చనిపోయింది ఎస్సీ కుర్రాడు అని చెప్పి కనుక కేసు కనుక కట్టున్నట్టయితే అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిపోయి ఆ కుటుంబానికి 8 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి పారితోషికం వచ్చేది. ప్లస్ గవర్నమెంట్ జాబు చనిపోయిన వాళ్ళ భార్యకి ఇచ్చేవాళ్ళు, ఒక 5 ఎకరాల పొలం ఇచ్చేవాళ్ళు, ఆ కుటుంబం బాగుపడిపోయి ఉండేదండి.
ఓకే. అంటే ఇప్పుడు దరిద్రం ఎలా ఉందంటే ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక 5 ఎకరాల పొలం రావాలన్నా, ఆ కుటుంబం ఆర్థికంగా బాగుపడాలంటే ఆ ఇంట్లో వాడు ఒక అట్రాసిటీకి గురై చచ్చిపోవాలి. చచ్చిపోతే ఆ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుంది. సో చనిపోయాడు యాదృచ్ఛికంగా. ఆ ఫెసిలిటీస్ రాకుండా ఎవరైతే ఆ ఫెసిలిటీస్ రాకుండా చేశారు. ఈ రోజుకి కూడా స్టిల్ ఈరోజు 26 జరిగింది 16, ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదండి. ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఈ క్షణం వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. సో అక్కడే వెంటనే వాళ్ళు ఇంటి యజమానిగా డిమాండ్ పెట్టారు. అయ్యా వాళ్ళు అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే అండి, ఏదైనా జరిగిన వెంటనే అయ్యా మాకు చచ్చిపోయాడు కదా, వాళ్ళ ఇంటికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి కదా, మీ ఇంటికాడ కదా చచ్చిపోయింది, మీరేమైనా డబ్బులు ఇవ్వండి. ఈ స్థితిలోనే ఉన్నాం. ఇంకా ఎస్సీ కమ్యూనిటీ ఈ స్థితిలోనే ఉంది. వెంటనే ఓనర్ని డిమాండ్ చేశారు, ఒక 5 లక్షల రూపాయలు కట్టవాయా అని చెప్పేసి. ఒకటి నేను అంత కట్టనాయా, నేను కూడా పేదవాడు, నేను ఇవ్వలేనని చెప్పేసి 2,75,000 రూపాయలకు సాయంత్రం పెద్దవాళ్ళు పంచాయతీ చేసి 75,000 రూపాయలు స్పాట్లో ఇచ్చి 2 లక్షల రూపాయలు రేపు మార్నింగ్ ఇస్తాము, శవాన్ని దహనం చేసేలోపు ఇస్తామని చెప్పేసి ఒప్పుకొని వాళ్ళు డిస్పోజ్ అయిపోయింది. ఇంకా అయిపోయింది కేసు, డిస్క్లోజ్డ్. ఇక ఎఫ్ఐఆర్లో ఏం లేదు. ఓకే. క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తెల్లారి ఈడిపోయేసరికి డబ్బులు ఇవ్వమన్నారు వాళ్ళు. 2 లక్షల రూపాయలు మేము ఇవ్వాల్సిన పని లేదు, ఊర్లో ఇవ్వద్దన్నారు అని చెప్పారు. ఎందుకు ఇప్పుడు 2,75,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నటువంటి ఆ కాపు కులస్తుడు ఎందుకని మళ్ళీ మరుసటి రోజుకి ఎందుకు మాట మార్చేశారు? ఎవరి ప్రోద్బలం, ఎవరి ఒత్తిడి ఉంది? రాత్రిపూట ఆ రోజు 16వ తేదీ రాత్రి ఏం జరిగిందంటే, ఆ కాపుకులు అనేటువంటి యువకులందరూ కూడా ఈ జాలబాబు వాళ్ళ ఇంటికి వచ్చి, నువ్వు డబ్బులు ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నావు, ఎందుకు ఇవ్వాలి డబ్బులు, మనం వాడు పనికి వచ్చాడు, కరెంట్ షాక్ దగ్గర చచ్చిపోయాడు, చచ్చిపోయినానికి మనం డబ్బులు ఇచ్చేదేంటి, ఆడి కర్మ వాడివి, పని చేశాడు కూలి ఇస్తాం అంతే కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం డబ్బులు, మీరు ఇవ్వకండి, మేము ఇస్తే ఒప్పుకోము, అధికారం మనది, మనం ఉప ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు, మనం పవన్ కళ్యాణ్ గారు వారసులవి, మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఏంటి, వాడు ఏం చేసుకుంటుంటే చేసుకోమని చెప్పని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టు జాలబాబుకి ఇస్తే ఒప్పుకోని చెప్పి జాలబాబు కూడా వార్నింగ్ ఇచ్చారు. డబ్బులు ఇస్తారని ఒప్పుకున్నటువంటి ఓనర్కి కూడా వెంటనే వాళ్ళు తెల్లవారి పిల్లలు పోయారు, అడిగితే నేను డబ్బులు ఇయ్యనన్నాడు ఆయన. ఎందుకు ఏంటి అంటే మా కుర్రోళ్ళు వచ్చి వద్దు అన్నారా అని చెప్పారు. వెంటనే అంబేద్కర్ సార్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ధర్నా చేయడం మొదలుపెట్టారు. ఓకే. ఎస్సీ మాల కులస్తులు అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు. అంటే రోడ్డు బ్లాక్ చేస్తారు. అక్కడ గ్రామం పైన ఉంటుంది, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు రోడ్లో గుండా రావాలి. ఓకే. అవతలకు పోవాలంటే అప్పుడు యువకులకు కోపం వచ్చింది, కాపు కులస్తులు అందరూ కోపం వచ్చింది. ఎందుకంటే 2022లో ఇదే విధంగా అర్ధరాత్రి మాలపల్లి మీద కాపులందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి ఆడవాళ్ళు మగవాళ్ళని లేకుండా కర్రలతో కొట్టి, కత్తులు గొడ్డలతో భయభ్రాంతులకు గురి చేసి చంపడానికి అర్ధరాత్రి ప్రయత్నం చేస్తే ఊరు మొత్తం ఆ పల్లె మొత్తం దాక్కునే పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో అర్ధరాత్రి టైంలో ఒక టీచరు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంద్రా ఈ విధంగా గ్రామం మీద పడి దాడి చేస్తున్నారు ఏంట్రా, ఆడవాళ్ళని కూడా చూడకుండా కొడుతున్నారు ఏంట్రా అని చెప్పి అడ్డం పోయిన నేరానికి అతను మర్మాంగ వేలు కోసేశారు ఆ రోజు. ఆ టీచర్ ఈ రోజు కూడా కేసు నడుస్తుంది. 2022 అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. అది అప్పుడు కాపులు ఏమన్నారంటే 2022లో కలిస్తే ఈ విధంగా మన మీద కేసు పెట్టి ఇంకా కేసు నడుస్తూనే ఉంది, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నా కూడా మన మీద కేసులు పెడతారా ఏందోళ్ళు, చూద్దాం ఏం చేస్తారు, ఏం పీక్కుంటారు అని చెప్పేసి వీళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. ఊళ్ళో సోషల్ బాయ్కాట్ ప్రకటించేశారు. చిల్లర కొట్లు మొత్తానికి పాలు నీళ్లు అన్ని కొట్లలో హుకుం జారీ చేశారు. టీ కొట్టులో కానీ మాలపల్లి నుంచి ఎవడొచ్చినా సరే ఏమి అమ్మొద్దు, ఏమి ఇవ్వద్దు, ఇది మేము హుకుం జారీ చేస్తున్నాం అని చెప్పేసి. ఇది అన్యాయం కదా. అన్యాయం కాబట్టే కదా నేను సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. వాళ్ళు బైకట్ చేశారు. బైకట్ చేసిన వెంటనే జరుగుతూ ఉంది, ఇక్కడ ధర్నా జరుగుతుంది. పల్లెలో వాళ్ళు చిల్లర కొట్టుకేదో సామానుకు పోయారు, మీకు ఇవ్వద్దని చెప్పి గ్రామంలో చెప్పారని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా చేసే కుర్రవాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు వెంటనే ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి రేపు మాట్లాడు వీడియో తీయండి అని చెప్పేసి, ఏమైనా నువ్వు సరుకులు అమ్మవా, నేను అమ్మను, మాలపల్లికి అమ్మద్దన్నారు, ఎవరు అమ్మద్దన్నారు, పలానా వాళ్ళు అమ్మద్దన్నారు, అన్ని కోట్లకు 4-5 కోట్లు తిరిగి ఈ విధంగా వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు సాక్ష్యం కోసం రికార్డ్ చేసి వెంటనే ఎలక్ట్రానిక్ మీడియాని పిలిపించేసి ఆ రోజు TV9 NTV వాళ్ళు వచ్చారు, సాక్షి టీవీ వాళ్ళు వచ్చి సోషల్ బాయ్కాట్ జరిగిన విషయాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చారు. ఇమీడియట్గా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సో మధ్యాహ్నం 3 గంటలకల్లా రాష్ట్రం మొత్తం మల్లాం గ్రామంలో ఎస్సీ క్యాస్ట్లో మాలకులకు చెందిన వాళ్ళని సోషల్ బాయ్కాట్ చేశారు అనేటటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఎవరైనా సరే అధికారులు కావచ్చు, పోలీసు కావచ్చు, యంత్రాంగం మొత్తం కదిలి రావాల్సిన అవసరం ఉంది కదా. అవును, 17వ తేదీ కదిలి రావాల్సిన అవసరం ఉంది. సో ఈ సోషల్ బాయ్కాట్ జరిగిన విషయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ కుర్రోళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్ళారు. ఎస్ఐ గారు ఏం చెప్పారంటే, ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చేసింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, ఆర్డీఓ గారు మీ ఊరికి బయలుదేరి వస్తున్నారు, మీ పల్లెకే వస్తారు, నేను కూడా అక్కడికే వస్తాను, అక్కడనే కంప్లైంట్ ఇద్దరు కానీ చెప్పేసి ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోవాలి. అక్కడ
చూడండి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఏంటండి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అవును. అయ్యా నాకు ఇది జరిగిందని చెప్పి నేను వెళ్ళి కాగితం ఇవ్వడానికి పోయినప్పుడు ఎస్ఐ గారు ఏం చేయాలి? ఇమీడియట్గా తీసుకోవాలి, దాన్ని తీసుకొని ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా కట్టేయాలి. ఇది ఈ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందని నువ్వు ఎంక్వైరీ చేసుకొని అది నిజమో కాదు నిర్ధారించుకొని ఛార్జ్ షీట్లో ఆ కేసు ఒరిజినల్లా కాదని తేల్చుకొని ఉంచుతావో తీసేస్తే ఇష్టం. అది అసలు అతను కంప్లైంటే తీసుకోకుండా ఆర్డీఓ గారు వస్తున్నారు, ఆర్డీఓ గారు సమక్షంలో తీసుకుంటామండి అని చెప్పేసి పిల్లలు వెనక్కి పంపించేశారు. సో ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు వచ్చి ఏం జరిగిందయ్యా, ఈ విధంగా జరిగింది, ఇవ్వండి వీడియోలు ఇవ్వండి, ఇగో టీవీ 9లో వచ్చింది, అబ్బాయి దుర్మార్గం, నేను ఒప్పుకోను. అసలు ఎవడెవడైతే కంప్లైంట్ ఇచ్చాడో, ఎవడెవడైతే సోషల్ బైకట్ ప్రోత్సహించారో వాళ్ళ మొత్తాన్ని లోపలే ఇస్తాను, వాళ్ళ మొత్తం మీద కేసులు కట్టిస్తాను, పదండి అని చెప్పేసి చిల్లర కోట్ల దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేశారు. ఓకే, ఏం జరిగిందయ్యా, ఎందుకు అమ్మలేదు? అయ్యా పలానా వ్యక్తి అమ్మద్దు అన్నారు, వాళ్ళు మాకు హుకుం జారీ చేశారు. 4-5 కోట్లు ఈయన కూడా ఎంక్వైరీ చేసి అందరి కోట్ల దగ్గర స్టేట్మెంట్లు తీసుకొని పలానా వ్యక్తి మమ్మల్ని నమ్మద్దు అన్నారు, పలానా వాళ్ళ పేర్లు రాసుకొని సాక్ష్యాలతో సహా మొత్తం స్టేట్మెంట్లు వాళ్ళ సంతకాలు పెట్టించుకొని అన్నీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, రేపు ఉదయాన్నే అందరూ లోపల ఇస్తారని చెప్పి ఆర్డీఓ గారు వెళ్ళారు. వెళ్ళిన ఆర్డీఓ గారు గోడ కొట్టిన బంతిలాగా మరుసటి రోజు 18 ఉదయాన్నే అదే మాలపల్లికి వచ్చి ఎవరితో కలిసి వచ్చాడు? కాపులు ఎవరైతే బహిష్కరణ చేయమున్నారో, ఎవరైతే సోషల్ బాయ్కాట్ చేశారో వాళ్ళని తీసుకొని మాలపల్లికి వచ్చాడు. ఓకే, అబ్బాయి అయిపోయింది, అది అయిపోయింది, మీరు 2022లో కొట్టుకున్నారు, ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది, మీరు వాళ్ళ పనులకు వెళ్ళాలి, వాళ్ళు మీకు పని ఇవ్వాలి, వాళ్ళు మీకు కూలి ఇవ్వాలి, వాళ్ళు మీకు సరుకులు అమ్మాలి, మీరు కలిసి ఉండకపోతే అసలు సమాజం ఎట్లా గడుస్తుంది, మీకు పొట్ట గడవదు, అంటే మీరు బతకలేరు, మీరు ఇక్కడ ఉండలేరు, ఇండైరెక్ట్గా వాళ్ళ సానుభూతి లేకపోతే మీరు బ్రతకలేరు అనే అర్థం వచ్చేలాగా ఆయన ఆర్డీఓ గారు వీళ్ళని బతిమాలాడో భయపెట్టాడో మీరు అర్థం చేసుకోండి. ఓకే, చేసి ఇద్దరిని కూర్చోబెట్టి ఇట్లా కాదు, ఒక శాంతి ఒప్పందం చేద్దాం, పెదరాయుడు పంచాయతీ చేశాడు. మీలో నుంచి ఒక 5 కాపుల నుంచి ఒక 5 తీసుకుంటాం, ఒక కమిటీకి ఫామ్ చేద్దాం. ఈ కమిటీ ఏం చేస్తాంటే ఇక నుంచి సోషల్ బాయ్కాట్ జరగకుండా చూసుకుంటుంది, ఇక నుండి ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటుంది. కాబట్టి వాళ్ళు దానికి హామీ ఉంటారు, మీరు దీనికి హామీ ఉండండి. దేనికి? ఇప్పుడు జరిగిన విషయాన్ని సోషల్ మీడియాకు బయటకు పెట్టడం కానీ, పేపర్లకు ఇవ్వడం కానీ, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, దీని గురించి చర్చ చేయడం కానీ ఎక్కడ చేయకూడదు. చేస్తే మీ మీద మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఇక్కడ పిఠాపురంలో ఎస్ఐ గారు తీసుకోలేదు కాబట్టి నువ్వు ఎస్పీ కూడా పోతావేమో, పోతే నీ మీద చర్య తీసుకుంటాం. చూసారా? ఈ యొక్క శాంతి ఒప్పందాన్ని కనుక మేము వ్యతిరేకిస్తే ఇరు వర్గాలని మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఆర్డీఓ గారు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని బెదిరించి మేము అయిపోయింది పెదరాడు పంచాయతీ చేశానని చెప్పి కింద ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు వీళ్ళందరూ సంతకాలు పెట్టి అది తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఆ రోజు సాయంత్రం ఏమని రిలీజ్ చేశాడంటే, మేము సోషల్ బాయ్కాట్ అంశాన్ని మేము పరిష్కారం చేసేసాము, ఇదిగో శాంతి ఒప్పందం ఏర్పాటు చేసాము, ఇక ఆ గ్రామంలో ఏమీ జరగదు, ఇక నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అన్నీ ప్రశాంతంగా సాగుతాయి, మేము ఈ విధంగా చేసాము అని చెప్పి ప్రెస్ రిలీజ్ చేశాడు. అది ప్రెస్లో చూశాను నేను. ఏంట్రా ఈ దుర్మార్గం ఏంటి? సోషల్ బాయ్కాట్ చేసి మనిషి చనిపోవడం ఒకటి, సోషల్ బాయ్కాట్ చేయడం ఒకటి, ఈ రెంటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒక ఆర్డీఓ గారు, ఒక కలెక్టర్ గారు, ఒక తహసీల్దార్ గారు, ఒక సిఐ గారు, ఒక డిఎస్పీ గారు, ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి, సో నిన్న సాయంత్రం పూట నేను వాళ్ళందరూ లోపల వేయిస్తాను అని చెప్పి పోయినటువంటి ఆర్డీఓ గారు కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మళ్ళీ వచ్చి అసలు ఆ మాటే మాట్లాడకుండా శాంతి ఒప్పందం చేసేంటే అర్థం ఏంటి? ఇక్కడ మీరు ఇందాక పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారని అర్థం ఏంటి? వెంటనే రాజకీయం రంగ ప్రవేశం చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే, ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడు రక్తం కారుతూ పోలీస్ స్టేషన్ కనుక పోతే ఎస్ఐ గారు వాడిని అక్కడ నిలబెడతాడు. ఏం పేరురా నీ పేరు? నా పేరు సుబ్బారావు అయ్యా. సుబ్బారావు ఎవరు కొట్టారు నిన్ను? వెంకట్రావు కొట్టాడు. ఒక్క నిమిషం కూర్చో. ఆ ఊరికి ఫోన్ చేస్తాడు. ఆ ఊర్లో ఉన్న అధికార పార్టీ నాయకుడికి ఫోన్ చేస్తాడు. సర్పంచ్ కాదు, ఎవడు కాదు, అధికార పార్టీని పెత్తనం చేసి ఒకడు ఉంటాడు, వాడికి ఫోన్ చేస్తాడు. చౌదరి గారు, ఈ సుబ్బారావు ఒకడు తల్లగా రక్తం కారుతా వచ్చాడు, వాడు కేసు తీసుకోవాలా వద్దా, వాడు మనవాడా కాదా అని అడిగి ఆ అవతల చౌదరి గారు వాడు మనవాడే కేసు కట్టమంటేనేమో కడతాడు, వాడు అపోజిట్ వాడు కేసు కట్టద్దు, వాడి మీద కేసు కట్టమంటే మళ్ళీ వెంకట్రావుని పిలిచి వెంకట్రావుతో కంప్లైంట్ తీసుకొని వాడి మీద కేసు కట్టే పరిస్థితి ఈ రోజు నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. ఇట్ ఈస్ రియల్. పోలీసు వాళ్ళు నా మీద కేసు పెట్టిన ఇబ్బంది లేదు ఈ విషయంలో. సో అధికార పార్టీ వాడు ఏం చెప్తే అది చేసే పోలీసు యంత్రాంగం. ఈ రోజు వరకు కూడా మల్లాం ఘటనకు సంబంధించి, అంటే దళితులను వెలివేసేటువంటి దుర్మార్గమైన ఘటన నుంచి ఇప్పటి వరకు ఎస్ఐ నుంచి కలెక్టర్ వరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు, ఒక అఫీషియల్ ప్రకటన కూడా లేదు. అంటే దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేటువంటిది మీ ఉద్దేశం? ఖచ్చితంగా ఉన్నాడండి. అతనికి తెలిసి జరిగిందా తెలియకపోవడం జరిగిందని కాదు. అతను ఎలక్షన్ ప్రచారంలో ఒక వాయిస్ క్లిప్పింగ్ మీకు ఇస్తాను, దాన్ని మీరు యాడ్ చేయండి. ఏం చెప్పాడంటే,
ఇంకా దళితుల మీద కులం పేరుతో దాడులు చేస్తూ ఉంటే, మిమ్మల్ని కులం పేరుతో చంపుతూ ఉంటే మీకు కోపం రావట్లేదా? నాకు కోపం వస్తుంది. ఆవేశంగా మాట్లాడిన మాటలు. నేను దీన్ని ఒప్పుకోను, మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలో, తన పిఠాపురం హెడ్ క్వార్టర్ పక్కనే ఉన్న మల్లాం గ్రామంలో, అదే మండలంలో ఉన్న మల్లాం గ్రామంలో గ్రామ బహిష్కరణ జరిగి దేశమంతా గగ్గోలు పెడతా ఉంటే అతనికి తెలియదండి? అది చూసి ఉండడా? చెప్పుండ్రా ఎవరు? అతను ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని పెట్టి ఉండదు ఉప ముఖ్యమంత్రి అయిన మాత్రాన. మరి ఎవరో చెప్పుండ్రా అతనికి? కలెక్టర్ గారు అతని దృష్టికి తీసుకెళ్ళి ఉన్నాడా? ఆర్డీఓ గారు తీసుకెళ్ళి ఉండరా? ఇంతమంది అధికారులు ఎవరు అతని దృష్టికి తీసుకెళ్ళి ఉండరా? ఖచ్చితంగా తీసుకెళ్ళి ఉంటారు. అతను ఖచ్చితంగా ఒకటే చెప్పుంటాడు, మా కాపు కులస్తులకు ఏం జరగడానికి వీలు లేదు, కేసు పెట్టినా నేను ఒప్పుకోను, అవతలవాడు మాలోళ్ళు కాబట్టి వాళ్ళు మీరు బెదిరిస్తారో, తంతారో, చంపుతారో, తొక్కేయండి, వాడు బయటకు వస్తే ఒప్పుకోను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పుంటాడు. అందుకే వీళ్ళ మీద కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఎటువంటి ఆ కుటుంబానికి ఈరోజు ఆర్థిక సహాయం కానీ ఎటువంటి సహాయం లేదండి, చేయకుండా ఉన్నారు. కాబట్టే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. రైట్. ఈ దళితుల వెలి అనేటువంటి ఘటనకు సంబంధించి 3 నిజాయితీగా మనము దళితుల వైపు కాకుండా, కాపుల వైపు కాకుండా మనము మధ్యస్థంగా ఉండి మాట్లాడదాం కేశవ్ గారు. ఫస్ట్ క్వశ్చన్, దళితులే శవాన్ని ముందు పెట్టి బేరం పెట్టారు. ముందు ఒక అమౌంట్కి ఒప్పుకున్నారు, దాని తర్వాత ఇంకాస్త దాన్ని పెంచేసి 10 లక్షల రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేయటం వల్లే కాపులు మొత్తం అంతా కూడా దళితుల్ని వెలివేయాల్సి వచ్చింది అనేటువంటిది ఒక వాదన. ఇప్పుడు నిజంగా దీంట్లో దళితుల తప్పు ఏమీ లేదా సార్? ఇక్కడ దళితుల దౌర్భాగ్యం ఎలా ఉందండి సార్? మనిషి చనిపోయిన వెంటనే, అయ్యా ఆ కుటుంబంలో వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఎంతో కొంత డబ్బులు ఇండయా, లేకపోతే మేము శవాన్ని కూడా తగలేసుకోలేని పరిస్థితి అని అడుక్కునే దౌర్భాగ్యంలో 75 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఇది నిజమని మీకు మళ్ళీ ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నా. ఆ దౌర్భాగ్య పరిస్థితుల్లో 2,75,000 రూపాయలు వాళ్ళు బేరం ఆడుకున్నారు. 2 లక్షల ఆ ప్రాణం ఖరీదు 2,75,000 కట్టేశారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక తర్వాత అయిపోయిన తర్వాత 75,000 స్పాట్లో ఇచ్చారు, 2 లక్షలు తెల్లవారిస్తామన్నారు. ఆ 2 లక్షలు ఇవ్వలేదు కాబట్టే వీళ్ళు గొడవ పోయారు. కానీ మళ్ళీ 10 లక్షలకి అంత ధైర్యం వీళ్ళకి లేదండి అక్కడ. ఇది పుకారు మాత్రమే. ఏది? ఈ కులం వెలివేతని పక్కదోర పట్టించడం కోసం చేస్తున్నటువంటి ఒక పుకారు మాత్రమే ఇది. అక్కడ ఎవరు 10 లక్షలు అడగలేదు, అడిగే అంత ధైర్యం కూడా ఎవరికి లేదు. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. పిఠాపురంలో ఇప్పుడు వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ నడుస్తుంది. మీడియాలో కొంతమంది టీడీపీ వర్సెస్ జనసేన అంటున్నారు, కానీ నేను మాత్రం డైరెక్ట్గా నేమ్సే తీసుకుంటున్నాను. వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇరుకున పెట్టడానికి మల్లాం గ్రామంలో దళితులని, దళిత సంఘాలని టీడీపీకి చెందినటువంటి వర్మ ఎక్కేశాడు అనేటువంటిది ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి టాక్. ఒప్పుకుంటారా లేదా? సరే, ఇప్పుడు వర్మ ఏం చేస్తే నాకు అనవసరము. పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేయడానికని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఏంటనేది పక్కన పెట్టండి. ఓకే, ఆ నియోజకవర్గానికి మంత్రి ఒక్క కులం పేరుతో వెలివేత అనేటువంటి అమానుష సంఘటన జరిగినప్పుడు, ఎమ్మెల్యే కదా, పిఠాపురానికి ఎమ్మెల్యే, జరిగిన వెంటనే అతను ఆ గ్రామాన్ని సందర్శించి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా చేశారు, మనిషి ఎందుకు చనిపోయాడు, ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు, ఆఫీసర్స్తో కూర్చోబెట్టి అతను ఒక సమీక్ష చేసి, ఏమో ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టి ఇమీడియట్గా కరెంట్ ఆఫీసర్లతో మాట్లాడు, 2,50,000 ఇప్పించు, అట్రాసిటీ కేసు కిందకి మార్పించు, 8 లక్షలు ఇప్పుడు కలెక్టర్ పిలిపించు, అప్పటికప్పుడు రిలీజ్ చేయించు. అప్పటికప్పుడు ఒక ఉద్యోగం, ఉప ముఖ్యమంత్రి కదండి, ఒక ఉద్యోగం ఇప్పించి 4th క్లాస్ ఎంప్లాయ్కి ఉద్యోగం ఇప్పించామకి, ఒక 5 ఎకరాల పొలం కేటాయించు. 24 గంటల్లో ఇవన్నీ చేసే సత్తా ఒక ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి కదా, ఉన్నాయి. ఆయన చేసి కనుక ఉన్నట్టయితే వర్మ వచ్చి 8 మీదకి ఎక్కే అవకాశం ఎందుకు వస్తుంది? రాదు కదా. అఫ్కోర్స్ వర్మ క్యాష్ చేసుకున్నాడో మనకు తెలియదు. ఓకే, కానీ దళిత సంఘాలు ఏ కూడా వర్మ చెప్పాడనో శర్మ చెప్పాడనో పోవు. ఆ కాలిన కడుపు ఉందో చూసారా, దాన్ని పట్టుకొని పోతారు. ఏప్రిల్ 16న జరిగింది కదా ఈ ఘటన. నిన్న కూడా పిఠాపురంలో అనేక అభివృద్ధి పనులకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇంకొంత పర్యటనలు కూడా చేశారు. ఈ క్షణం వరకు కూడా, అంటే నిన్నటి వరకు కూడా ఈ ఘటనపై ఎలాంటి స్పందించలేదా? అస్సలు ఆ ఊర్లో అది జరిగిందని కానీ, ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామం మాలపల్లి ఎలివేయబడిందని కానీ, ఒక మనిషి చనిపోయాడని కానీ, ఇంత దుర్మార్గం జరిగిందని కానీ అతను అసలు ఒక మాట వరుస కూడా అనలేదండి. ఆట వరుస అనలేదు, ఆ గ్రామాన్ని సందర్శించలేదు, ఆ కుటుంబాన్ని పరామర్శ చేయలేదు. మీరు అడిగారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తాను. కాశ్మీర్లో టెర్రరిస్టుల దాడిలో 2 చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఒక ఆయన విశాఖపట్నం చంద్రబాబు గారు, నెల్లూరు మధుసూదన్, ఒక ఆయన మధుసూదన్. వాళ్ళ ఇంటి పేరు తెలుసా మీకు? సోమిశెట్టి మధుసూదన్, బిలాంగ్స్ టు కాపు. ఆయన పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు కావలికి వెళ్ళి పరామర్శ చేసి పాడి కూడా మోసాడు. ఇది మరీ దుర్మార్గం సార్, ఇది మరీ దుర్మార్గం. సోమిశెట్టి మధుసూదన్ కాపు కాబట్టే పవన్ కళ్యాణ్ వెళ్ళారంటూ మరీ దుర్మార్గం. అక్కడికే వస్తాను నేను.
మోసాడు. ఒక వ్యక్తి టెర్రరిస్టులు దాడిలో చనిపోయినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళి ఆయన పరామర్శించడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించడం నేను ఆహ్వానిస్తా, చాలా గౌరవంగా ఆహ్వానిస్తా. నీ కాన్స్టెన్సీలో ఒక వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చనిపోయి కులానికి వెలివేసేసి గ్రామంలో బహిష్కరణ చేసేసి ఊరు రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడతా ఉంటే అక్కడికి వెళ్ళి ఏది ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే నువ్వు అక్కడికి వెళ్ళి పరామర్శ చేయలేకపోయావు అంటే ఖచ్చితంగా నువ్వు కులం చూస్తే నువ్వు కావలిపోయావు అంటాను, నువ్వు కులం చూస్తే ఇక్కడికి రాలేదంటాను. మీరు కాదంటారా చెప్పండి? మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. అక్కడికి వెళ్ళి పరామర్శ చేయడం అనేది ఒక ఉప ముఖ్యమంత్రిగా ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, చెయ్యాలి. టెర్రరిస్టుల దాడిలో చనిపోయినప్పుడు పరామర్శ చేయాలి, చేసావు. అక్కడ సోమశెట్టి మధుసూదన్ రావు కాబట్టి చేసావు. పిఠాపురం వచ్చి కూడా ఇక్కడ ఎస్సీ వాడు కాబట్టి, సురేష్ మాలాడు కాబట్టి నువ్వు పరామర్శ చేయలేదు. అయిపోయిన తర్వాత నేను ముందు మాట్లాడాల. నేను చెన్నకేశ్వర గారు మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు, పదే అడుగుతున్నాను అనుకోవద్దు. నాకు క్లారిటీ కావాలి కాబట్టి అడుగుతున్నాను. ఈ క్షణం వరకు కరెంట్ షాక్తో చనిపోయినటువంటి ఆ కుటుంబానికి కనీస పరామర్శ కానీ, కనీసం ఫోన్లో పరామర్శ కానీ, లేదా తన వాళ్ళని పంపించడం కానీ, ఈ సోషల్ బాయ్కాట్ ఇష్యూ పైన మీడియా ఇంత గగ్గోలు పెట్టినా కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు స్పందించలేదా? 150% నేను నిజం చెప్తున్నాను సార్. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ నోటి వెంట మల్లాం గ్రామంలో అలా ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, అసలు ఎందుకు చనిపోయాడు, ఏం జరిగింది, ఆ కుటుంబానికి ఏమన్నా హెల్ప్ చేశామా, ఇంకో దృగ్విషయం చెప్పుంటారు మీకు. అసలు నేను మర్చిపోయాను. అసలు అతను జనసేన కార్యకర్త, అతను ఐడి కార్డు కూడా మీకు పెడతా. చనిపోయిన అతను ఎస్, జనసేన కార్యకర్త. జనసేన సైనికులు కనుక చచ్చిపోతే 5 లక్షలు ఇస్తారంట. పార్టీ సభ్యత్వం మీద ఉంది, సభ్యత్వం మీద తీసుకుంటే భీమా 5 లక్షలు ఇస్తారంట. అతను జనసేన కార్యకర్త అయినప్పటికీ కూడా అతను పరామర్శ చేయడానికి పవన్ కళ్యాణ్ పోలేదు. జనసేన కార్యకర్త కాకపోయినప్పటికీ కూడా కావలి వెళ్ళి మధుసూదన్ రావు గారిని పరామర్శ చేసి వచ్చాడు. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడు జనసేనలో ఉన్న, టీడీపీలో ఉన్న, వైసీపీలో ఉన్న, బీజేపీలో ఎక్కడున్నా, కాంగ్రెస్లో ఉన్న వాడు మాలోడే మాదిగోడు కానీ వాడి పార్టీ కార్యకర్త అవ్వడు, జెండా మోసేవాడే, అందులో డౌట్ లేదు. వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి కావాలి, వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలను, ప్రధానమంత్రి హోదాలను, ఉప ముఖ్యమంత్రి హోదాలను పరామర్శ చేస్తారు, వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తారు. వీటి కాడ ఇవ్వడానికి ఇవ్వడానికి చేతులు రావు, ఇచ్చే ఆలోచన కూడా ఉండదు. ఇట్ ఈస్ రియల్. మీరు చెప్పండి, కాదంటారా? ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా అక్కడ ఉండి ఎమ్మెల్యేగా ఉన్న క్యాండిడేట్ కనీసం ఒక ఫోన్ చేసి పరామర్శించారు కుటుంబాన్ని. టు బి ఫ్రాంక్ అయితే బీయింగ్ యాజ్ అన్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఆయన వెళ్ళాలి, పరామర్శించాలి. పోలేదండి, పిఠాపురం పిలిపించుకోవచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు గౌతమ్ రెడ్డిని మంత్రిగా చనిపోయారండి, మేకపాటి గౌతమ్ రెడ్డి. ఎస్, చనిపోయిన రోజు అక్కడికి వెళ్ళాడు, పరామర్శ చేశాడు. మళ్ళీ మరుసటి రోజు మట్టి కాల్చే రోజు బరేలకి వెళ్ళాడు. పెద్ద కర్మకి 3 సార్లు వెళ్ళాడు, కుటుంబాలను పరామర్శించాడు. కానీ బల్లి దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ఎమ్మెల్సీ చనిపోయాడు. అవును, చనిపోతే ఆయన చనిపోయిన రోజు పోలేదు, పరామర్శకి పోలేదు. ఏదో రూట్లో తిరుపతి పోయాడు. ఆయన తిరుపతికి పిలిపించుకున్నాడు, వాళ్ళ భార్య పిల్లల్ని తిరుపతికి పిలిపించుకొని పరామర్శ చేసి నేను నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, కంగారు పడబాక అని చెప్పాడు. అంటే గౌతమ్ రెడ్డి చనిపోయినప్పుడేమో ఇంటికి వెళ్ళి 3 సార్లు 3 రోజులు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఎమ్మెల్సీ చనిపోతే మాత్రం పోలేకపోయాడు. వాళ్ళని గెస్ట్ హౌస్కి పిలిపించుకొని పరామర్శ చేశాడు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఇక్కడ అది కూడా జరగలేదే. పిఠాపురం అన్న పిలిపించుకొని, ఏమ్మా మీ ఆయన చనిపోయాడంట కదా, ఇదిగో ఈ 10 రూపాయలు మేము ఇస్తామమ్మా, నీకు ఉద్యోగం ఇస్తాం, లేదు నా లెవెల్ నేను చేస్తానని చెప్పేసి అదైనా ప్రకటించుకుని ఉండొచ్చు కదా. ఎందుకంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లకు అంతకంటే లేదు అని అనిపించుకోవడానికి. అది కూడా జరగలేదండి. ఇక్కడ నాకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఫర్ ఆల్ క్యాస్ట్స్. నాకు క్యాస్ట్ కాదు కావాల్సింది, సామాన్యుని చట్టసభలకు పంపించడం, సామాన్యుడికి రాజ్యాంగ ఫలాలు అందించడం లక్ష్యంగా మేము పార్టీ స్థాపించింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు లక్ష్య సాధన కోసం నేను 1,68,000 రూపాయలు జీతం తీసుకుని ఉద్యోగాన్ని వదిలేసి ఈ పార్టీ పగ్గాలు తీసుకొని నేను ఇక్కడ మాల వాళ్ళకి జరిగింది కాబట్టి మాలని మాట్లాడుతున్నాను. కానీ నేను ఒక కులానికి కమ్యూనిటీ డిస్క్రిమినేషన్ అయితే కాదు. నేను అందరికీ రాజకీయం చేయాల్సిందే. ప్రతి ఒక్క కమ్యూనిటీ, పేద బడుగు వర్గాలు ప్రతి ఒక్కరిని, ఈవెన్ కమ్మ కాపులు కూడా వెనకబడ్డ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి చట్టసభలో కూర్చోబెట్టడం మా లక్ష్యం. రైట్. ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ చెన్నకేశ్వర గారు, ఈ ప్రశ్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, గాయపరచు, కానీ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి తరపున యాజ్ అ జర్నలిస్ట్గా నేను అడుగుతున్నాను. సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచన దాసరి చెన్నకేశ్వర గారికి లేదు, కానీ పవన్ కళ్యాణ్ మీద కక్షతో వర్మ మీ వెనక ఉండి మిమ్మల్ని సుప్రీంకోర్టు వైపు ఎగదోశాడు అనేటువంటిది ఆరోపణ. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, నేను 2020లోనే భారత రాజ్యాంగాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను.
గ్రేట్ టు హియర్ దట్. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పంచాయతీరాజ్లో పనిచేసేటప్పుడే నేను భారత రాజ్యాంగాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాజ్యాంగంలో ఏముంది, సామాన్యుడికి ఏం అందించాలో ఆ రోజు నుండి దాదాపు 20,000 రాజ్యాంగం పుస్తకాల్లో 10,000 వచ్చేసి కొంతమంది డబ్బులు ఇచ్చి తీసుకున్నారు, 10,000 ఉచితంగా పంచాను నేను. అంటే భారత రాజ్యాంగంలో ఏముంది సామాన్యుడికి అర్థమయ్యేలాగా ట్రాన్స్లేట్ చేశాను భారత రాజ్యాంగాన్ని. సామాన్యుడు చదివితే ఓహో రాజ్యాంగంలో ఈ రైట్స్ ఉన్నాయి నాకు అని. ఓకే. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 32లో 4 రిట్స్ ఉంటాయి. అందులో ఒకటి మాండమస్. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోతే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, ఆర్టికల్ 227 ప్రకారం హైకోర్టుకి వెళ్ళొచ్చు. వెళ్ళి న్యాయం అర్థించే హక్కు నాకుంది. అది రాజ్యాంగం నాకు చెప్పిందే కానీ యాక్చువల్గా వర్మ అంటే ఎవరో నాకు తెలియదు, అసలు వర్మ ఎలా ఉండడం కూడా నాకు తెలియదు. నా ఫోన్ చూసుకోండి, వర్మ గారు నాకేమైనా ఫోన్ చేయడం కానీ అటువంటి చేయడం కానీ. నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి నీకు నామినేట్ పోస్ట్ ఇస్తానంటేనే నాకు పవర్స్ ఉన్నాయా లేవా, నాకు జాతికి చేయలేని పవర్ లేని పోస్ట్ నాకెందుకండి, అవసరం లేదని నేను తృణప్రాయంగా వదిలేసి వచ్చినాడిని. అసలు వర్మ నేను కన్సర్న్ చేసిన అవసరం లేదు. ఐఎమ్ స్టేట్ ప్రెసిడెంట్. ఆఫ్టర్ ఆల్ వర్మ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ అయ్యి ఉంటాడు. నాకు 170 మంది ఇన్ఛార్జీలు నా పార్టీలో నా కంట్రోల్లో ఉంటారు. సో ఒక వర్మ గారు చెప్తే వినాల్సిన అవసరం నాకేముంది స్టేట్ ప్రెసిడెంట్గా. నేను సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళానంటే భారత రాజ్యాంగం నాకు ఆ రైట్ ఇచ్చింది, రాజ్యాంగం పట్టుకొని వెళ్ళాను నేను. ఓకే, దట్స్ ఆల్. రైట్. మీ స్పోర్టింగ్ స్పిరిట్కి హ్యాట్స్ ఆఫ్, బికాజ్ ఎందుకంటే బాధిత కుటుంబం తరపున నిలబడుతున్నారు కాబట్టి. కేశవ్ గారు, ఐ కంక్లూడ్ విత్ వన్ క్వశ్చన్. ఏం సాధించదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళి మ్యాండమస్ ఫైల్ చేయడం ద్వారా? ఏం కావాలి మీకు? సార్, ముందు బాధిత కుటుంబానికి ఏదైతే జరగాలో అది జరగడంలో తీవ్రంగా జాప్యం అలసత్వం వహించినటువంటి అధికార యంత్రాంగానికి శిక్ష పడాలి, శిక్షించాలి. ఫ్రమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఎవరైతే పెదరాయుడు పంచాయతీలు చేశారో, అంటే ఏంటండి ఇవంటే అనధికారిక కాప్ పంచాయతీలకి వీటికి ఏం తేడా లేదు కదా? అంతే కదండి. అంతే. ఇప్పుడు జిల్లా కలెక్టర్ అంటే ఎవరు? ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఫస్ట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. సో ఇక్కడ ఉండేది 3 వ్యవస్థలు. 1 శాసన వ్యవస్థ, 2 కార్యనిర్వాహక వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ. శాసన వ్యవస్థ ఏం చేస్తుంది? రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల ప్రకారం చట్టాలు తయారు చేసి అమలు చేయమని అధికార యంత్రాంగానికి ఇస్తుంది. అది కార్యనిర్వాహక వ్యవస్థ. సో దానికి బాస్ ఎవరు? జిల్లా లెవెల్లో కలెక్టర్ గారు. అంటే ఒక జిల్లా లెవెల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఎవరు? జిల్లా కలెక్టర్. ఆయన ఏం చేశాడు? పెదరాయుడు పంచాయతీలు చేశాడు. చెప్పరా అని చెప్పేసి 4 సార్లు కండవ తిరగేసి 3 సార్లు రాయ్ అని అరిసి పంచాయతీ చెప్పి నోరు మూసుకొని పండిరా, కొలవేక్ష జరిగింది జరిగిపోయింది, ఇక చేయలేపండి నోరు మూసుకొని ఆయన పంపించిన జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా కలెక్టర్ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి కోర్టు బోనెక్కించి క్రిమినల్ కేసు కట్టి ఆయనకు శిక్ష పడాలి రాజ్యాంగాన్ని వైలేట్ చేసినందుకు. ఆ జిల్లా కలెక్టర్ గారు చెప్పింది పాటించినటువంటి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళ మొత్తాన్ని జైలుకి పంపించాలి. కుటుంబానికి న్యాయం చేయాలి. ఇప్పుడైనా సరే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టి పోస్ట్ మార్టం చేయించి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఆ కుటుంబానికి అందాలి. ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కోవాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధి యొక్క పాత్ర ఏంటి? తన కాన్స్టిట్యున్సీలో ఒక ఓటర్కి ఒక అన్యాయం జరిగినప్పుడు ప్రజాప్రతినిధి స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోలీస్ కేసు అయినా ఎమ్మెల్యే గారు చెప్తేనే కడుతున్నారు. ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు చెప్తేనే ఇస్తున్నారు. లేదు ఒక పెన్షన్ తీసేయాలంటే ఎమ్మెల్యే గారు చెప్తేనే తీసేస్తున్నారు. ఎటువంటి చిన్న ఇష్యూ జరగాలన్నా కూడా ఒక ట్రాన్స్ఫర్ ఎమ్మెల్యే చెప్తేనే జరుగుతుంది, లేకపోతే జరగట్లేదు కదా. మరి వాటన్నిటికీ ఎమ్మెల్యే గారు చెప్తే జరిగినప్పుడు వీటికి కూడా ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? సో ఒక బాధ్యత పదవిలో ఉండి నేను నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు విఫలమయ్యావు కాబట్టి నేను ఫస్ట్ టార్గెట్ చేశాను. అది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎవరున్నారు నాకు అనవసరం. పిఠాపురం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మీద నేను టార్గెట్ చేసింది. సో ఆయన ప్రోద్బలం వల్ల రాజ్యాంగాన్ని వైలేట్ చేసిన కలెక్టర్ గారిని సస్పెండ్ చేయండి. ఓకే. సో ఆయన ఎవరైతే ప్రోద్బలం చేసి ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి తన విధులు నిర్వర్తించలేదో అతను ఇమీడియట్గా శాసనసభ్యుడిగా అనర్హతగా ప్రకటించండి, ఉపముఖ్య పదవి నుంచి తీసేయండి, శాసనసభ్యుడిగా అనర్హత వేటు వెయ్యండి. అక్కడ మళ్ళీ ఎన్నికలు జరిపి ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని ఎన్నికయ్యేలాగా ప్రజలకు అవకాశం కల్పించండి. ఇది ఒకటైతే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే వాడు షెడ్యూల్డ్ క్యాస్టా, షెడ్యూల్డ్ ట్రైబ్సా, బీసీనా, ఓసీనా కాదు, పేదవాడికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, భీమరావు అంబేద్కర్ పార్టీ, అంబేద్కర్ గారి వారసులుగా మీకోసం నిలబడి ఉంటుంది. సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, న్యాయస్థానాల తలుపులు తట్టి మీ ఇంటికి న్యాయాన్ని తీసుకొచ్చి అందిస్తుందని ఒక భరోసా కల్పించడం కూడా ఇందులో మా లక్ష్యం. రైట్ చెన్నకేశ్వర్ గారు, చట్టం ముందు ఎవరైనా కూడా ఒకళ్ళే, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, మనకు ఇదే చెప్తుంది.
సో సుప్రీంకోర్టు మెట్లెక్కినటువంటి మీకు న్యాయం జరుగుతుందా లేకపోతే ఇంకేం జరుగుతుంది అనేటువంటి 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఉత్కంఠ ఎదురు చూస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఒక టార్చ్ బేరర్గా రాబోయేటువంటి రోజులు మీరు నిలబడతారు అనేటువంటి దానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.